5 to 10 మినిట్స్లో నోరూరించే ఎగ్ కర్రీ చూద్దామండి. ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ, ఒక పచ్చిమిర్చి చాలు. ఈ పచ్చిమిర్చిని చాలా సన్నగా తరుముకొని ఎగ్ కర్రీ జస్ట్ 5 మినిట్స్ 10 మినిట్స్లో అయిపోవాలి మన కర్రీ తరుముకొని. అట్లనే ఇది ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె తీసుకొని దీంట్లో ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తాం. యాక్చువల్గా పచ్చిమిర్చి వేయరు, కానీ పచ్చిమిర్చి వేయటం వల్ల ఏంటంటే కొద్దిగా మిరపకాయలు కొంచెం ఘాటు పెట్టి ఆ తర్వాతకి తాలింపు గింజలు వేయాలి. కొద్దిగా లైట్గా తాలింపు గింజలు అది వేయగానే దాంట్లో కొద్దిగా ఉల్లిగడ్డలు వేసేసామనుకో అది మంచి మగ్గేదాకా ఉంచాలి. ఆ ఉల్లిగడ్డల్లో గింతంత పసుపు లైట్గా, ఆ తర్వాత లైట్గా ఉప్పు వేసుకుందాం, ఎందుకంటే ఉల్లిగడ్డలు తొందరగా మగ్గుతాయి. కొద్దిగా ఒక 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఆ 3 ఎగ్స్ కూడా కట్టేసి కొట్టేసి చిన్నగా ఒక బౌల్లో పెట్టుకోవాలి. త్రీ ఎగ్స్ కొట్టేసి ఒక బౌల్లో తీసుకున్నాను. మగ్గటానికి దగ్గరికి రాగానే ఈ ఎగ్స్ దాంట్లో పోసుకోవాలి. పోసుకొని అట్లా స్లిమ్లో ఉంచాలి, బాగా స్లిమ్లో, మంట అస్సలు తగలద్దు. వీలుంటే పైన మూత పెట్టేసుకుంటే ఇంకా మంచిది. ఈ మూత పెట్టడం వల్ల కొద్దిగా మంచిగా పొంగుతుంది, అంటే ఎగ్ కూడా మంచిగా రోస్ట్ అయినట్టు ఉంటుంది. చూసారా ఎలా ఉందో, అలా పూర్తిగా అయ్యేటట్టు ఉంచి కొద్దిసేపు అలానే ఉంచితే తర్వాతకి ఒక్కసారి మూత తీసి దీన్ని మనం ఒకసారి రిటర్న్ తిప్పి వేసుకుందాం. సగం కాలింది కదా, మిగిలిన సగం కూడా కాలుతుంది. ఇట్లా లైట్గా ఇట్లా తిప్పి వేసుకొని మనం దోశ ఎలా వేసుకుంటాం, ఎగ్ దోశ, ఎగ్ ఆమ్లెట్ ఎలా వేస్తామో అలా తిప్పేస్తే ఏమవుతుందంటే మంచిగా 2 సైడ్స్ బాగా కాలుతుందన్నమాట. ఇలా రిటర్న్ తిప్పేసిన తర్వాతకి దాంట్లో కొద్దిగంత అల్లం పేస్ట్ లైట్గా, తర్వాత కారం, సాల్ట్ మిగిలింది మనం ఇందాక కొద్దిగా వేసుకున్నాం కాబట్టి ఉల్లిగడ్డలో ఇప్పుడు మనకు సరిపడినంత, దాంట్లోకి సరిపడేంత సాల్ట్ కూడా వేసుకొని అలా ఉంచాలి కొద్దిసేపు. అది అన్నీ వేసి లైట్గా అట్లా చాలా బాగుంటుందండి టేస్ట్. అంతే, సింపుల్ అయిపోయిందండి. కొద్దిగంత కొత్తిమీర, 5 to 10 మినిట్స్లో నోరూరించే ఎగ్ కర్రీ అంతే అయిపోయిందండి. ఇక మనం దించేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి.